ఇక్కడ శ్రీనివాసరావు గారి దగ్గర మనం చెప్తున్నాం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒక సమస్య 2 సమస్యలు అయితే శ్రీనివాసరావు గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తారు. ఈ సమస్యలన్నీ ఇట్లాంటి ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వస్తే ఈ సమస్యలు ఏందో తెలుస్తాయి ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా. ఏమి తెలియకుండా చేస్తే ఏమో అన్నారు. ఒక్కడ కూడా ఏది జన సైనికులు అందరూ తిరిగి చేశారు. ఒక్కళ్ళకి కూడా ఏం ఉపయోగపడింది ఏం లేదు. మొత్తం వాళ్ళకే అంత హయాం వాళ్ళే, ఏం లేదు. ఓన్లీ చూసుకోవడానికి తప్పితే ఏం లేదు. కానీ ఒకటి శివయ్య, ఇప్పుడు ఆత్మీయ సమావేశం పెట్టినారు, మీ సమస్యలు తెలియపరచుకోవడానికి పెట్టుకున్నారని చెప్పి మీరు అంటున్నారు. మరి ఏదో ఎమ్మెల్యే గారికి మీరు ఇన్వైట్ చేయొచ్చు కదా? ఇన్వైట్ చేస్తుంటే ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, టైం లేదండి. లేదు ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, బిజీగా ఉన్నారు. మరి అతను అంటే కరెక్ట్ కాదు కదా? ఆయన కరెక్ట్ కాదని కాదు. విషయం ఏంటంటే మనం ఆయన ఇన్వైట్ చేసి తీసుకొని చేసుకోవాల్సింది. సరే పోనీ ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం? లేదు స్వామి, మొత్తం వాళ్ళకే, టీడీపీ వాళ్ళకి తప్పితే ఏమీ లేదు. ఇక్కడ జన సైనికులు తిరిగిన వాళ్ళకి ఏమి కూడా ఉపయోగించు ఏం లేదు. తిరిగి అందరు పార్టీ పనులు అనుకొని కూడా అందరు పార్టీ కోసం చేద్దాం, సరే ఉమ్మడిగా అందరం కలిసికట్టుగా చేసుకుందాం అంటున్నారు. కలిసికట్టుగా చేద్దాం అని చెప్పారు కానీ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఏ కూడా జన సైనికులు ఎవరు పట్టుకోవట్లేదు. మీరు ఎన్నడైనా మా వెనకాల రావాల్సిందే కానీ మేము మీ వెనకాల రామనే ఇదిగా జరుగుతుంది టీడీపీ అయ్యాము. అంటే ఇక్కడ మీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఎలానే ఉందో? దాదాపు అన్ని గ్రామాలు 90% ఇట్నే ఉన్నాయి సార్. ఎవరు చెప్పుకోలేక బయటపడి ఎవరు చెబితే ఏ పని కాదేమో అని చెప్పి ఎవరు వాళ్ళు సైలెంట్గా అయిపోయారు. వాస్తవం అది. ఎవరు బయటపడి అడిగారు అనుకో వాళ్ళకి నువ్వు రోజు బయటపడి వెళ్ళి అడిగావుగా ఆ రోజు ఆడే చూద్దాంలే ఇంకేముందిలే అని వదిలేస్తారు. అందుకన్నా తప్పితే ఏమి లేదు, చేయట్లేదు. మరి ఇప్పుడు పార్టీ కష్టపడ్డాం జనసేనకి అని చెప్పేసి మీరు ఓపోతున్నారు కదా? మరి ఇప్పుడు ఏమి లేదు, 5 సంవత్సరాలు తలకాయించుకుని ఉండాల్సింది తప్పితే ఏం చేయగలిగింది ఏమి లేదనిపిస్తుంది. సో మీకు మరి కూటమి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం నచ్చింది అంటారా? గత ప్రభుత్వం నచ్చిందని మేము చెప్పలేము. ఆ బాధలు ఇంకా ఎక్కువగా పడ్డాము. రౌడీ వ్యవహారాలు చూసి కండిపోయాం. ఇంటి మీదకి వచ్చి అన్ని వ్యవహారాలు కూడా చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దాని మీద ఇది నయమని అనుకోవాలి. కానీ ఏంటంటే కొద్దిగా వీళ్ళని కూడా మనం అందరూ తిరిగాం కాబట్టి కొద్దిగా వీళ్ళకి కూడా ఏదైనా చేయందిస్తే పైకి వచ్చే మార్గం చేయాలని కోరుకున్నాం ఎమ్మెల్యే గారిని. అంతకన్నా మేము టోటల్గా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. పంచాయతీ అంటే ఆయన ఉంది అక్కడ. ఆయన ఏరియాలో ఏమైనా పెద్ద డెవలప్మెంట్ ఉందేమో. మరి పల్నాడు ఏరియాలో వెనుకొండ మండలం నియోజకవర్గంలో ఏమీ అనిపించలేదు. జన సైనికులకి ఏమి న్యాయం జరిగినట్టే అనిపించలేదు మాకు. ఇంకా ఏమీ లేదు. ఫండ్స్ ఇచ్చాము మొత్తం అంతా చెప్పుకోవటమే సార్. అవి ఏమి అక్కడ కూడా ఎవరు తిన్నోళ్ళు ₹1 మాకు వచ్చిందని చెప్పమనండి. డైరెక్ట్గా వచ్చి మీడియా ముందు చెప్పమనండి. ఒక్కళ్ళైనా ₹1 తిన్నారని. ఎవరు ఏం తిన్నోళ్ళు లేరు. అందరూ రూపాయి జన సైనికులు. ఎవరు ఒక్కళ్ళు కూడా రూపాయికి ఆశించి పోయినోళ్ళు కాదు. సొంత జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగిన వాళ్ళు అందరమే. నాది వెల్లటూరు. నేనే తిరిగాను 2 సంవత్సరాలు పెడితే శ్రీనివాసరావు గారు అమ్మితే ఉన్నాం. మరి మేము ₹1 వీళ్ళు కూడా ఆయిల్కి కూడా మా జేబులో డబ్బులు పెట్టుకొని వచ్చాం. మేము సార్ని అడగేది కాదు, మేము తీసుకుని ఏమొచ్చి మాకు ఉపయోగం ఏమైనా ఉందా? అంటే శివయ్య ఎంత జరుగుతున్నా కానీ ఈ నియోజకవర్గంలో మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తెలియదు అంటారా? అధినాయకుడు పవన్ కళ్యాణ్ దాకా దృష్టికి వెళ్ళలేదు.